అందం చీరలో లేదమ్మా, చీర కట్టులో ఉంది. ఇంత అందంగా చీర కట్టుకోవడం నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదంటే నమ్మమ్మా. అయినా హై సొసైటీలో ఉండి మన సాంప్రదాయానికి కట్టుబాట్లకి విలువనిచ్చి గుడికి చీర కట్టుకుని రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ మావయ్య. ఒక్క నిమిషం వికాస్, నీతో మాట్లాడాలి. పద. ఓకే. కట్టే. వికాస్, ఇందుకేనా నన్ను అర్జెంట్గా రమ్మన్నది? మమ్మీ డాడీ నేను చూడాలన్నారు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అవును, ఈ గెటప్ ఏంటి? అంటే మా ఫ్యామిలీకి సంబంధించిన పూజ ఉంది, నీకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎలాగూ నువ్వు మా ఫ్యామిలీలో భాగమే కదా, అందుకే ఫోన్ చేశాను. ఇట్స్ ఓకే. అత్తయ్య మావయ్యకి నేను బాగా నచ్చినట్టున్నాను, నన్ను తెగ పొగిడేస్తున్నారు. నేను జస్ట్ ఫర్ ఫన్ అంటూ అప్పుడప్పుడు అల్లరి చేస్తే ఒకేసారి నాకు ఇంత స్ట్రోక్ ఇస్తావా? ఆంటీ అంకుల్ని వదిలేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఫీల్ అయ్యి అపార్థం చేసుకుంటారేమో. పద. ఓకే. పూజారి గారు, తొందరగా సిద్ధం చేయండి, తొందరగా. రేణుకా, డాడీ. నానా, ఎంపీ గంగాధర్, రేణు వాళ్ళ నాన్నగారు. అదేదో స్వామి చెప్పినట్టు 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు ఈ దొంగ పెళ్లి విషయం ఎంపీ గారికి ఎలా లీక్ అయిందిరా? లీకేజ్ తర్వాత ముందు ఇక్కడి నుంచి జంప్. ఏంటి సడన్ సర్ప్రైజ్? నా సర్ప్రైజ్ సంగతి సరేనమ్మా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. కాలేజీకి వెళ్ళాను, అక్కడ లేవు. హాస్టల్కి వెళ్ళాను, అక్కడా లేవు. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ డాడీ, అర్జెంట్ గా గుడికి రమ్మని ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫ్రెండా? ఎవరు? ఫ్రెండ్ అంటే ఎలాంటి ఫ్రెండ్? ఆహా, అతను కా డాడీ, అమ్మాయి. అమ్మాయా? ఏది, ఎక్కడుంది? హాయ్ అంకుల్. ఆ అమ్మాయేనా నీ ఫ్రెండ్? అవును డాడీ, ఈ రోజు తన బర్త్డే, పిలిచాక వెళ్ళకపోతే ఫీల్ అవుతుందని వచ్చాను. సరే పదమ్మా, నీతో చాలా మాట్లాడాలి, వెళుతూ మాట్లాడుకుందాం రా. బాయ్. కూర్చోమ్మా.
అదేదో సామెత చెప్పినట్టు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అబ్బో పెద్ద గండమే గడిచింది రోయ్. బిజినెస్ పని మీద వైజాగ్ వెళుతూ నిన్ను చూడాలనిపించింది, వెంటనే వచ్చేసాను. అయితే ఇవాళ నాతో స్పెండ్ చేయరన్నమాట. సారీరా, సాయంత్రం మీటింగ్ అటెండ్ అవ్వాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళాలి. నీకు తెలుసు కదమ్మా, మన బిజినెస్లన్నీ నార్త్ ఇండియాలో ఉన్నాయి. మన తెలుగు సాంప్రదాయాలు కట్టుబాట్లు తెలుసుకుంటావని నిన్నిక్కడే చదివిస్తున్నానమ్మా. ఏమ్మా, ఇక్కడ నీకు కంఫర్టబుల్గా ఉందిగా? భోజనం టేస్ట్గా లేదా? హాస్టల్లో ఎనీ ప్రాబ్లం లేకపోతే చెప్పమ్మా, ఢిల్లీలో జాయిన్ చేయిస్తాను. అలాంటిదేం లేదు డాడీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీ అమ్ముంటే నాకంటే బాగా చూసుకునేదేమో. లేదు డాడీ, అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచుతున్నారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ లవ్ యూ సో మచ్ డాడీ. ఇక నేను చెయ్యాల్సిన పని మాత్రం ఒకటి మిగిలిపోయిందమ్మా. ఏంటి డాడీ? అదేమ్మా, నీ పెళ్ళి. మన ఫ్యామిలీకి నీకు సరిపోయే కుర్రాన్ని వెతికి ఆ శుభకార్యం చేయించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. పైనున్న మీ అమ్మ సంతోషపడుతుందమ్మా. మీరు వెతకాల్సిన అవసరం లేదు డాడీ. మీకు నచ్చే కుర్రాన్ని నేనే సెలెక్ట్ చేశాను. హ్యాండ్సమ్ గాయ్, గుడ్ ఫ్యామిలీ, అన్నిటికంటే ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇస్తాడు. అమ్మా రేణు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ. మీరు చెప్పినట్లుగానే నా తప్పేమీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. రంగమ్మ, దిష్టిది. ఆగండి. ఒరే దొంగ పెళ్లి కొడక, కొత్త పెళ్లి కూతురేది కనిపించలే? ఏమైందిరా? పెళ్లి పెటాకులైంది. ఎలా అయింది తల్లి? అరుగో మీ కొడుకు కోడలను అడగండి. దిష్టారితే ఎవరికి తీయమంటారయ్య గారు? ఉన్నారుగా కొడుకు కోడలు. పాపం ఎప్పుడు పెళ్ళయిందో అప్పుడు దిష్టి తీయించుకున్నారు. తీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ వెళ్ళి నీ పని చూసుకోపా. నడ. అదేదో సామెత చెప్పినట్టు ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నోటితో పెళ్లి కాదని అపశకునం మాట అన్నాడో అలాగే జరిగింది. చా, ఒక్క నిమిషం రేణు వల్ల నాన్న లేట్గా వచ్చుంటే తాళి కట్టేసేవాడిని. ఏంటోరా నాయనా, ఆ ఎంపీని ఆ గన్మెన్ని చూసేసరికి నా గుండె ఆగిపోయిందనుకో. అంటే రేణు నాన్న ఎంపీ గారు వచ్చారన్నమాట. తాళి కట్టే టైంకి కరెక్ట్గా వచ్చారు. అన్నయ్య బ్యాడ్ లక్. ఎంపీ గారు వచ్చి కూడా మీరు సేఫ్గా ఇంటికి చేరారంటే గుడ్ లక్. మీరు వెళ్ళిన ముహూర్తం చాలా గొప్పదిరా శంకరం. లేకపోతే ఈ పార్టీకి మీ ఫోటోలకి హారతి ఇవ్వాల్సి వచ్చింది. తండ్రి, నీకు దండం పెడతాను, నీ సెటర్ లాపి లోపలికి వెళ్ళు. పెడతాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నలుగురం కట్ట కట్టుకుని బావిలో దూకి చేస్తాం. నీకేమైనా అభ్యంతరమా నాన్న? మీరు మారరు. మీ జాతే నయం.
మాటి మాటికి మనుషుల్లా మారిపోరు. నాన్న వికాస్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయం నాకు వదిలేయండి. అసలు ప్లాన్ సక్సెస్ కాలేదని మనం బాధపడుతున్నాం, కానీ ఒక్క విషయంలో మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏంట్రా అది? గుళ్ళో ఇంత హడావిడి చేసినా మన మీద రేణు కొంచెం కూడా అనుమానం రాలేదు. ఓ అవును రోయ్, నిజమే. ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ ఆలోచిస్తాను. రేణుకకు ఫోన్ చేస్తుంటే ఒకసారి ఏమో స్విచ్ ఆఫ్, ఇంకోసారి నాట్ రీచబుల్ అని వస్తుంది. అమృత, నాకు ఒక ఐడియా వచ్చింది. వికాస్కి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. నెంబర్ ఉందా? తన బాయ్ ఫ్రెండ్ నెంబర్ మనకెందుకు ఇస్తుంది? హాయ్ అమృత డార్లింగ్. హాయ్ సుబ్బు డార్లింగ్. హాయ్ బాయ్ అంటూ ఎంత తాపీగా వస్తున్నావే. మీ నాన్నగారు వచ్చారు, ఎంత హడావుడి చేశారో తెలుసా? రియలీ? ఇదేమో టెన్షన్లో ఫ్రెండ్ కోసం గుడికి వెళ్ళావని చెప్పేసిందే. అది కాదే, మీ డాడీని చూడంగానే భయం వేసింది. ఇంకా నయ్యం వికాస్ కోసం వెళ్ళిందని నోరు జారలేదు. టెన్షన్ పడకండి, మా డాడీని కలిశాను. మీ డాడీ గుడికొచ్చి నిన్ను వికాస్ని చూసాడా? లక్కీగా చూడలేదులే, ఏదో మేనేజ్ చేశాను. మేనేజ్ చేయడం ఎందుకు, మ్యారేజ్ చేయమని అడగకపోయావా? అప్పుడేనా? అయితే మాకు ఈ బాధలు తప్పవా? మీకేం బాధలు తల్లి? ఒకవైపు నా బాయ్ ఫ్రెండ్తో టెన్షన్, ఇంకోవైపు వార్డెన్ సుకుమార్తో అటెన్షన్. అందుకే పెళ్లి చేసుకుంటే ఈ కష్టాలన్నీ ఉండవు కదే. అమృత, మళ్ళీ పెళ్లిగోలా? ఈ మధ్యన పెళ్లి టాపిక్ తప్పితే వేరే దేశ లేదా తల్లి నీకు? నీకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయవా? నీ సంగతి తర్వాత చెప్తాను. రేణుకా, నీ సంగతి ఏంటి? నువ్వు ఒక అరగని కనిపించిపోయేసరికి మీ నాన్న ఇక్కడ సునామీ క్రియేట్ చేశాడు తెలుసా? సారీ మేడం. ఈ రోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలని నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరిని కలవాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ మై పర్మిషన్ హాస్టల్ నుంచి ఎవరైనా సరే అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. దట్స్ ఆల్. దీనికి అంతటికి కారణం నీ లవ్ స్టోరీ. సారీ అమృత. ఇట్స్ ఓకేనే. అవును, వికాస్ గుడికెందుకు రమ్మన్నాడే? ఇంట్లో వాళ్ళని పరిచయం చేయడానికి. దానికంత అర్జెంట్ ఏముంది? అలాగే ఏదో పూజ జరిపించాలని. పూజ? ఏం పూజ? ఏమో తెలీదే. పూజకైతే మమ్మల్ని కూడా పిలవచ్చు కదా. అవును, నాకేదో అనుమానంగా ఉంది. నోరు మూసుకొని టీ తాగు, చల్లారిపోతుంది. ఛీ, పోవే. చాలా రిస్క్ చేశారా? రిస్క్ చేసినా రిజల్ట్ రాలేదు. బ్యాడ్. ఆయన సంవత్సరం తర్వాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుందాం అని రేణు సిన్సియర్గా చెప్పింది కదరా. రే, కాస్ట్లీ అమ్మాయిల ప్రేమలో సిన్సియారిటీలు, సింపతీలు, కన్నీళ్ళు ఉండవు. కంఫర్టబుల్ ప్రేమలు మాత్రమే ఉంటాయి, అంతే. ఒక సంవత్సరం గ్యాప్లో నాకన్నా మంచి క్వాలిటీస్ ఉన్నవాడు దొరికితే వాడికి హాయ్ అంటుంది, నాకు బాయ్ అంటుంది. దేవుడు అందరికీ ఒక హార్ట్ ఇస్తే లేడీస్కి మాత్రం రెండు ఇచ్చి ఉంటాడు రా. ఒకటి ప్రేమించినోడి కోసం లవ్ హార్ట్ అయితే, అదే లవ్ ఫెయిల్యూర్ అయితే అడ్జస్ట్ అవ్వడానికి ఇంకో రెండో హార్ట్. సపోజ్ లవ్ ఫెయిల్యూర్ అయిందనుకో, ఇమీడియట్గా లవ్ హార్ట్ క్లోజ్ చేస్తారు. అమ్మా నాన్న కుదిరిచిన పెళ్లి చేసుకొని అదే ఇమీడియట్గా రెండో ఫ్యామిలీ హార్ట్ ఓపెన్ చేస్తారు. నీ తీరి నేను నమ్మనురా. అమ్మాయిలందరూ అలాంటి వాళ్ళు కాదురా. ఇది నీ పర్సనల్ ఒపీనియన్ అంతే. రే, దేవదాస్ ప్రేమించిన పాపానికి పారు పారు అంటూ పీకల దాకా తాగి చచ్చిపోయాడురా. కాసుల్ని ఫ్యామిలీని చూసుకుంటూ దేవదాసుని వదిలేసింది పార్వతి. ఏ రోజైనా దేవదాసుని వెతుక్కుంటూ వచ్చిందా? అబ్బే, రాలేదు. భర్తతో అడ్జస్ట్ అయ్యి బతికేసింది, అంతే. ఈ అమ్మాయిలంతా అంతే. సారీరా, నాకు అమ్మాయిల మీద అంత బ్యాడ్ ఒపీనియన్ లేదు. నా దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళే. సాగర్,
నా ఒపీనియన్ ఒకటే, సైకిల్ స్టేజ్ నుంచి ఫ్లైట్ రేంజ్ వరకు ఒకటేసారి టేక్ ఆఫ్ అవ్వాలంటే రేణు లాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. అందుకే ప్లాన్ గీసా, ట్రయల్ వేసా, బట్ ఫెయిల్ అయ్యా. అదే సక్సెస్ అయి ఉంటే అబ్బా వికాస్ ఆహా ఓహో అనేవాడు. అవునా? అరే ఏదేమైనా వెనక ముందు ఆలోచించుకోండి. వెనక నుంచి వెళ్ళి తాళి కట్టడం నీకు సిగ్గుగా లేదారా? ఓ మై గాడ్, నేను ఆలోచిస్తేనే నాకు టెన్షన్గా ఉందిరా. అరే నీకు రేణుకని చూపిస్తాను రా, చూశాక వద్దురా రిస్క్ వదిలే అంటే నా ట్రయల్స్ నేను మానేస్తాను. నీకు ఓకేనా? అరే నన్ను టెంప్ట్ చేయకరా. రే అందం ఐశ్వర్యం రెండూ కలబోసిన రేణుని చూస్తే నా రూటే కరెక్ట్ అంటావురా. రా రేణుని చూపిస్తా. వద్దురా. నువ్వు రా. వద్దురా. నువ్వు రా, నేను చూపిస్తాను. చూసి మాట్లాడరా. రే ఎందుకురా మనకి రిస్క్, వెళ్ళిపోదాం దారా. రిస్క్ లేనిది అసలు థ్రిల్లే లేదురా. దిగరా. అరే ఏంటి ఇక్కడేనా? అవును ఇక్కడే. ఒరే ఒరే నువ్వు వెళ్ళరా, నా భయం వేస్తుంది. టెన్షన్ పడు. వద్దురా. రే రా. ఇదేరా రేణు ఉండే హాస్టల్. అవునా? అయిపోయింది ఆడుకోవడం, వెళ్ళి చదువుకోండి. వాడన్ రా, వచ్చి ఏమైందిరా? అరే ఎందుకు లాక్కొచ్చారా? గులాబీ పువ్వుకి ముళ్ళున్నట్టు ఈ హాస్టల్కి వార్డెన్. మేడ పైన ఉందే అమ్మాయి రేణు. చూడు చూడరా. హలో హలో హలో, ఈ సిగ్నల్ ఒకటి. హలో